అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఒకనాటి అందాల హీరో, అలాగే ఎన్నో సినిమాల్లో కమెడియన్గా చేశారు, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఇంకెవరో కాదు, మన చంద్రమోహన్ గారు. మరి ఆయన గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళి విశేషాలు తెలుసుకొని వద్దాం, పదండి. నిజానికి చంద్రమోహన్ గారి అసలు పేరు చంద్రమోహన్ గారు కాదండి, చంద్రశేఖరరావు గారు. ఈయన 23వ తేదీ మే నెల 1942వ సంవత్సరంలో పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. వీరి తండ్రి గారి పేరు మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి గారు, తల్లిగారి పేరు శాంభవి గారు. చంద్రమోహన్ గారి బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం పమిడిముక్కల గ్రామంలోనే జరిగిందని చెప్పాలి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రాథమిక విద్యను పమిడిముక్కల గ్రామంలోనే చేసి, తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుంటూరులోని అచ్చంపేటలో గల జెడ్పీహెచ్ హై స్కూల్లో కంప్లీట్ చేశారు. అలాగే చంద్రమోహన్ గారికి వ్యవసాయం అన్నా కూడా ఎంతో ఇష్టం. అందుకని బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో జాయిన్ అయ్యి అందులో చదివారు. ఆ రోజుల్లో నాటకాలు ఎక్కువగా ఉండేవి, తెలిసిందే కదండి. అందుకని ఆయన చదువుతున్న రోజుల్లోనే నాటకాలను కూడా వేస్తుండేవారు. గుంటూరులోను బాపట్లలోనూ నాటకాలని ప్రదర్శిస్తూ ఉండేవారు. మొత్తానికి బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయగానే ఆయనకి ఏలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్గా పోస్టు వచ్చింది. ఆయన ఒకవైపు ఆ జాబ్ చేస్తూనే ఇంకొక వైపు ఆయనకి ఇష్టమైన నాటకాలను కూడా కంటిన్యూ చేస్తూ ఉండేవారు. జాబ్లో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినా, సెలవు వచ్చినా వెళ్ళి నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలోనే తేనె మనసులో అనే సినిమాని తీస్తున్న ఆదుర్తి సుబ్బారావు గారు నూతన నటీనటుడు కావాలను అని ప్రకటన వేయించారు. అయితే ఈ ప్రకటనను చంద్రమోహన్ గారి స్నేహితులు చూసి, నువ్వెందుకు పంపించకూడదు, ఎలాగో నువ్వు అందగాడివి, పైగా నాటకాలు ఎంతో చక్కగా వేస్తూ ఉంటావు, ఒకసారి పంపించు నీ ఫోటోలను కూడా అని చెప్పడంతో ఆయన ఆ అడ్రస్కు తన ఫోటోలను పంపించడం జరిగింది. మన చంద్రమోహన్ గారిని మద్రాసు వచ్చి కలవవలసిందిగా ఆయనకి ఉత్తరం వచ్చింది. వెంటనే చంద్రమోహన్ గారు మద్రాసు వెళ్ళారు. కానీ అప్పటికే అక్కడ కృష్ణ గారు హీరోగా, సంధ్యారాణి గారు, అలాగే ఇంకా చాలామంది నటీనటులు సెలెక్ట్ అయిపోయారు. అయితే మళ్ళీ కన్నె మనసు అనే సినిమాని ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించబోతున్నారు. ఆ సినిమాకి కూడా కొత్త నటీనటులు కావాలను అని ప్రకటన వేయించారు. ఇది చూసిన చంద్రమోహన్ గారు ఈసారి ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని ఆయన ఫోటోలను పంపించడం జరిగింది. అయితే ఒకసారి వచ్చి కలవవలసిందిగా చంద్రమోహన్ గారికి ఉత్తరం వచ్చింది. మళ్ళీ మన చంద్రమోహన్ గారు మద్రాసు బయలుదేరి వెళ్ళి కలవగా అప్పటికే అక్కడ ఆడిషన్స్ ఇస్తూ ఎంతోమంది ఉన్నారు. అందులో కృష్ణరాజు గారు కూడా ఉన్నారు. మన చంద్రమోహన్ గారు ఆడిషన్స్ ఇచ్చారు, కానీ సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ తిరిగి ఏలూరు వచ్చి ఆయన చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రమోహన్ గారి తండ్రి గారు కాలం చేశారు. చంద్రమోహన్ గారు సినిమా అవకాశాల కోసం వెతుకుతున్నారని తెలిసి వారి అమ్మగారు, మనకెందుకురా ఇవన్నీ, 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారికి పెళ్ళిళ్ళు చేయాలి అని చెప్పడంతో ఆయన సినిమా అవకాశాలను పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా సాగుతూ ఉండగా ఒకసారి ఆదుర్తి సుబ్బారావు గారికి మన చంద్రమోహన్ గారు పంపించిన ఫోటోలని బిఎన్ రెడ్డి గారు చూసి ఆయన్ని ఒకసారి వచ్చి కలవవలసిందిగా ఉత్తరాన్ని పంపించారు. కానీ చంద్రమోహన్ గారు మద్రాసు వెళ్ళలేదు. అయితే బిఎన్ రెడ్డి గారు పని మీద విజయవాడ వచ్చినప్పుడు నన్ను కలవవలసిందిగా చంద్రమోహన్ గారికి కబురు పెట్టారు. చంద్రమోహన్ గారు వారి భావను వెంట పెట్టుకొని వెళ్ళి బిఎన్ రెడ్డి గారిని కలిశారు. అయితే బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారిని చూసిన తర్వాత ఫిజికల్ టెస్ట్ కోసం షర్టు విప్పమన్నారు. అయితే చంద్రమోహన్ గారు షర్టు విప్పగానే మంచి దేహదారుఢ్యం కలిగిన బాడీ కనబడింది. నిజానికి అప్పట్లో చంద్రమోహన్ గారు వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అయితే ఫిజికల్ టెస్ట్ అంతా మన చంద్రమోహన్ గారు బాగానే పాస్ అయ్యారు. తర్వాత స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాసు రమ్మని కోరగా, రోజు నాకు జాబ్ ఉంటుంది, ఆదివారం మాత్రమే నేను వచ్చి కలవగలను అని చెప్పగా బిఎన్ రెడ్డి గారు సరే ఆదివారం వచ్చే కలవండి అని చెప్పారు. అయితే అంతకు మునిపే చంద్రమోహన్ గారి తల్లిగారు సినిమాలంటూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పడంతో ఎలాగైనా చంద్రమోహన్ గారు వారి అమ్మని ఒప్పించి తల్లిగారు ఒప్పుకోవడంతో శనివారం రైలు బండి ఎక్కి ఆదివారం మద్రాసులో దిగి వాహిని స్టూడియోస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చేసి
అందులో పాస్ అయిన వారందరినీ జడ్జ్ చేయడానికి అక్కడ జడ్జిలుగా ఉన్నది ఎవరు అంటే నరసరాజు గారు, కమలాకర కామేశ్వరరావు గారు, సింగీతం శ్రీనివాస్ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇంకా మొదలైన మహామహులు అందులో జడ్జిలుగా వ్యవహరించారు. అయితే అప్పుడు బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారితో నీకు వచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పు అని అనడంతో అంతకు మునిపే నాటకాల్లో నటిస్తూ ఉన్న చంద్రమోహన్ గారు ఆయన నటించిన డైలాగ్ని చెప్పడం జరిగింది. అందరి నటనను గమనించిన జడ్జిలు మీకు రిజల్ట్స్ త్వరలోనే తెలుస్తాయి అని చెప్పడం జరిగింది. వెంటనే మళ్ళీ మన చంద్రమోహన్ గారు మద్రాసు నుంచి బయలుదేరి వచ్చేశారు. మళ్ళీ తిరిగి చంద్రమోహన్ గారు ఆయన ఉద్యోగాన్ని ఆయన చేసుకుంటూ ఉండగా నెల గడిచింది. నెల తర్వాత బెజవాడలో వాహిని స్టూడియోస్ వారి అదేనండి వాహిని పిక్చర్స్ వారి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఒకటి ఉంది. అక్కడికి పలానా మల్లంపల్లి చంద్రశేఖర్ అనే కుర్రాడు సినిమాకి సెలెక్ట్ అయ్యాడు అని ఉత్తరం వచ్చింది. అయితే ఆ విషయం చంద్రమోహన్ గారి బావగారికి ముందుగా తెలిసింది. ఆయన ఆ ఉత్తరాన్ని తీసుకొని ఏలూరు వచ్చి చంద్రమోహన్ గారిని కలిసి ఆ విషయాన్ని చెప్పారు. ఈ వార్త వినగానే ఆయన ఆనందానికి అవధులు లేవు. అలాగే అందులో చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే ఆ సినిమాలో నటుడిగానే కాక హీరోగా ఆయనే సెలెక్ట్ అయ్యారు అని ఉండడంతో ఆయన ఉబ్బి తబ్బిపోయిపోయారనే చెప్పాలి. కానీ ఆయనకి కాసేపట్లోనే గుర్తు వచ్చింది ఏంటి అంటే సినిమాలంటే వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదు, ఇంకొక వైపు గవర్నమెంట్ జాబ్, ఇది మళ్ళీ పోతుందేమో అన్న ఆలోచన. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూ వారి బావగారిని సలహా అడగ్గా ఆయన తప్పైనా రైట్ అయినా అది నువ్వు చేస్తేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పడంతో వారితో పాటు పనిచేస్తున్న వారిని సలహా అడిగితే ఒక పని చేయండి, మీరు మెడికల్ లీవ్ అని చెప్పి సెలవు తీసుకోండి, అప్పుడు మీ జాబ్ ఎక్కడికి పోదు, మీరు కూడా నటించి మళ్ళీ వచ్చి జాబ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందట. ఉద్యోగం పోదని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు అసలైన పని ఏంటి అంటే వారి అమ్మగారిని ఒప్పించడం. వారి అమ్మగారిని ఒప్పించడానికి చంద్రమోహన్ గారు వారి బావగారు కలిసి వారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా హీరోగా అవకాశం వచ్చిందమ్మా అని చెప్పడంతో ఆవిడ ఎంతకీ ఒప్పుకోలేదు. అయితే మొత్తానికి బ్రతిమలాడడంతో ఆవిడ చెడు తిరుగుళ్ళు తిరగకూడదు, అలాగే అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, మందు తాగకూడదు అని ఆయనతో ఒట్టు వేయించి అప్పుడు మొత్తానికి ఒప్పుకోవడం జరిగింది. వెంటనే మన చంద్రమోహన్ గారు మద్రాసుకు ప్రయాణం అయ్యారు. మద్రాసులో దిగి చంద్రమోహన్ గారు వాహిని స్టూడియోస్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వారిని కలిసిన తర్వాత వారు చెప్పింది ఏంటి అంటే ఒక నెల రోజుల పాటు షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా అంతా ప్రవర్తిస్తూ ఉంటారు, అసలు ఏంటి అనేది చూడవలసిందిగా చెప్పారు. అయితే చంద్రమోహన్ గారు ఆల్రెడీ మెడికల్ లీవ్లో తీసుకున్నవే కొన్ని రోజులు, అందులో షూటింగ్కే నెల రోజులు అయిపోతే మళ్ళీ ఎప్పుడు నటించాలి, ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, మళ్ళీ ఈ ఆలోచనలన్నీ ఆయన తలలో మెదులుతూ ఉన్నాయి. ఇందులో అంజలీదేవి గారు, వాణిశ్రీ గారు, రామ్మోహన్ గారు, చంద్రమోహన్ గారు నటించారు. వాణిశ్రీ గారు చంద్రమోహన్ గారికి ఇందులో జోడీగా నటించారు. ఈ సినిమా పేరే రంగుల రాట్నం. నిజానికి అన్ని రోజులు ఆయన షూటింగ్ అబ్జర్వేషన్ చేయడం వల్లే ఆయన చాలా తేలికగా నటించగలిగారు. అలాగే 1966లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని కూడా సాధించింది. మన చంద్రమోహన్ గారికి మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా గుర్తింపుతో మన చంద్రమోహన్ గారికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బాపు గారు అలాగే ఇంకా ఎంతోమంది దర్శకులు ఈయన కోసం సినిమాలను రెడీ చేశారు. బంగారు పిచ్చుక, సుఖదుఖాలు వంటి సినిమాల్లో మన చంద్రమోహన్ గారి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఇటు సినిమాలు అటు ఉద్యోగం రెండు పడవల ప్రయాణం అవ్వడంతో ఉద్యోగానికి పూర్తిగా రాజీనామా చేసేసి మద్రాసు వచ్చి ఇక వరుసగా సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు మన చంద్రమోహన్ గారు. అదే సమయంలో ఆత్మీయులు అనే సినిమాలో మన ఏఎన్ఆర్ గారితో పాటు నటించే అవకాశం వచ్చింది మన చంద్రమోహన్ గారికి. జీవన తరంగాలు అనే సినిమాలో మన సోగ్గాడు అదేనండి మన శోభన్ బాబు గారితో కలిసి నటించారు. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కాలం మారింది అనే సినిమాలో నటించారు మన చంద్రమోహన్ గారు. నిజానికి మన చంద్రమోహన్ గారు విశ్వనాథ్ గారికి అమ్మ వాళ్ళ అక్క కొడుకు అవుతారు, అంటే అన్నయ్య వరస అవుతారు. నిజానికి సినిమాల్లోకి వచ్చి ఒకరికి ఒకరు కలిసే వరకు వీరి మధ్య ఉన్న బంధం వీరికి అంతగా తెలియదట. ఆ తరువాత వీరిద్దరి మధ్య బంధం చాలా బలపడిందనే చెప్పాలి. ఆ తరువాత విశ్వనాథ్ గారు ఆయన సినిమాలైన ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం వంటి సినిమాల్లో చంద్రమోహన్ గారితో నటింపజేశారు. అయితే శంకరాభరణం సమయంలో ఒక సంఘటన జరిగింది. అది ఏమిటి అంటే
ముందుగా ఈ షూటింగ్ జరిగిన తర్వాత శంకరాభరణం మొదటి కాపీని డిస్ట్రిబ్యూటర్లు చూడగా ఈ సినిమాని కొనడానికి ఒప్పుకోలేదు. అయితే శంకరాభరణం సినిమాలో నటించినందుకు గాను చంద్రమోహన్ గారి రెమ్యునరేషన్ అప్పట్లో 50,000. అయితే 50,000కు బదులుగా తమిళ్ రైట్స్ని తీసుకోమని చెప్పగా మన చంద్రమోహన్ గారు నాకు అవేమీ వద్దు, మాట్లాడుకున్నట్టుగా నా రెమ్యునరేషన్ 50,000 నాకు ఇవ్వండి చాలు అని చెప్పారట. అయితే తమిళ రైట్స్ని మాత్రం తమిళ నటి అయిన మనోరమ గారు దాదాపు 7.5 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. అయితే ఎవరు ఊహించనంతగా ఆవిడికి ఆ సినిమాకి గాను 5,50,00,000 షేరు వచ్చిందట ఆ రోజుల్లోనే. ఆ విషయానికి చంద్రమోహన్ గారు ఏమాత్రము బాధపడలేదట. అలాగే సిరిసిరి మూవలో నటించిన జయప్రద గారితో దాదాపు 6 సినిమాల్లో నటించారు మన చంద్రమోహన్ గారు. అంతేకాదండి, జయసుధ గారు కూడా అంతకు ముందు చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తూ ఉండేవారు. అయితే సెక్రటరీ అనే సినిమాలో మన చంద్రమోహన్ గారి సరసన నటించినప్పటి నుంచి ఆవిడికి హీరోయిన్ వేషాలు వరుసగా వస్తూ ఉండేవట. అంతేకాక వారిద్దరి కాంబినేషన్ బాగా కుదరడంతో జయసుధ గారు చంద్రమోహన్ గారు కలిసి దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. నిజానికి ఇప్పుడు హీరోయిన్స్ని గోల్డెన్ లెగ్ అంటూ ఉంటారు కదండి, అలాగే ఆ రోజుల్లో మన చంద్రమోహన్ గారు ఒక గోల్డెన్ లెగ్ హీరో అని చెప్పొచ్చు. ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరూ కూడా స్టార్ హీరోయిన్స్ హోదాలో చాలా కాలం కొనసాగారు. అంతేకాదండి, ఇప్పుడు వస్తున్న మల్టీ స్టారర్సే కాక అప్పట్లో ఎంతో పెద్ద స్టార్ అయినా కానీ వారికి ధీటుగా చంద్రమోహన్ గారు అయితే నటించేవారు. అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారితో కానీ, అలాగే రామ్ రాబర్ట్ రహీం సినిమాలో తెలుగు సూపర్ స్టార్ అయిన కృష్ణ గారితోనూ, అలాగే తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారితోనూ మన చంద్రమోహన్ గారి నటన అద్భుతమనే చెప్పాలి. నిజానికి ఆయన సోలో హీరోగా నటించిన మూవీస్తో పాటు ఎక్కువగా సెకండ్ హీరోగానో లేదా ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ ఉండేవారు. దానికి ముఖ్య కారణం ఆయన ఒక్క అడుగు ఎక్కువ ఉంటే మాత్రం ఆ హీరోస్ అందరికంటే ముందంజలో ఉండేవారనే చెప్పాలి. నిజానికి ఈ కారణాన్ని చెప్పింది కూడా అప్పటి అగ్ర కథానాయకులు. ఆయన కానీ ఇంకొంచెం హైట్ ఉంటే నిజంగా ఆయన ఒక సూపర్ స్టార్ అయిపోయేవారు అని చెప్పేవారట. అయినప్పటికీ నటుడికి నటన వస్తే చాలు అనేలాగా ఆయన ప్రూవ్ చేశారు. ఎదుట ఎంత పెద్ద నటుడు ఉన్నప్పటికీ ఈయన నటనతో వాళ్ళని మింగేసేవారనే చెప్పాలి. కానీ ఆయన 10 ఏళ్ల పాటు స్టార్ హీరో హోదాలోనే ఒక వెలుగు వెలిగారు. దాని తర్వాత నెమ్మదిగా హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వస్తూ ఉన్నాయి. నిజానికి హీరోగా అవకాశాలు తగ్గాయి అని ఆయన ఏమాత్రమూ బాధపడలేదు. ఆయన అనుకున్నది నటించాలని మాత్రమే. సో దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఆ తరువాత కుర్ర హీరోల హవా మొదలైనప్పటికీ ఈయన మాత్రం ఎక్కడా నటనే ఆపలేదు. సెకండ్ ఇన్నింగ్స్ కానీ, థర్డ్ ఇన్నింగ్స్ కానీ ఇలా కాకుండా ఆయనకి అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూనే వచ్చారు. అలా నేటి వరకు ఉన్న కుర్ర హీరోలకి తండ్రిగానో లేదా అంకుల్గానో ఏదో ఒక క్యారెక్టర్లో నటిస్తూ ఆయనకంటూ ఒక ముద్రని వేసుకున్నారు. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఎప్పటికీ మనకు గుర్తుండిపోయేలానే ఉంటాయి. ఉదాహరణకి ఆదిత్య 369లో తెనాలి రామలింగడిగా నటించిన, మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ గారి తండ్రిగా నటించిన, 7/G బృందావన్ కాలనీలో హీరోని ఎంతగానో ద్వేషించే తండ్రిగా నటించిన ఆయనకే చెల్లిందని చెప్పాలి. అయితే మన చంద్రమోహన్ గారు బాగా భోజన ప్రియులు కూడాను. ఎంతగా అంటే ఆయనకి తినాలనిపిస్తే ఎంతవరకైనా భోజనం చేస్తూనే ఉండేవారట, అందులోనూ షూటింగ్ సమయం అయినా కూడా. అంతేకాకుండా చంద్రమోహన్ గారి తల్లిగారు చెప్పిన ఎన్నో చెడు అలవాట్లను ఆయన చుట్టుపక్కల ఉన్న నటులు చేస్తున్నా కూడా ఆయన అవన్నీ చూస్తూనే ఉన్నారు తప్ప వాటి జోలికి ఎప్పుడూ వెళ్ళలేదట. ఉదాహరణకి అమ్మాయిలతో తిరగడం, మందు తాగడం, చెడు అలవాట్లు చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ తోటి నటీనటులు ఎంతోమంది వారికి ఉన్న ఆస్తిని కోల్పోవడమే కాక రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిని కూడా ఆయన కల్లారా చూసి అప్పటి నుంచి ప్రతి రూపాయి దాచుకోవడం, అనవసరంగా ఏది ఖర్చు పెట్టకుండా ఉండడం, దాన ధర్మాలు చేసి మొత్తం పోగొట్టుకోకుండా ఉండడం వంటి పనుల్ని ఆయన చేశారట. ఈ విషయంలో నన్ను పిస్నారి అని అనుకున్నా పర్లేదు. ఎందుకు అంటే నేను సంపాదించింది నా కుటుంబానికి కూడా ఇవ్వాలి అని మాత్రమే నేను అనుకుంటాను కాబట్టి అని ఆయన చెప్తూ ఉండేవారట. అంతేకాదండి, మన సోగ్గాడ అయిన శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు ఎంతో మంచి స్నేహితులు ఆ రోజుల్లోని. అయితే మన శోభన్ బాబు గారు ఎక్కడైనా భూమి కానీ
లేదు అంటే ఇల్లు కానీ ఏదైనా కొనాల్సి వస్తే కనుక చంద్రమోహన్ గారి చేతుల మీదుగా డబ్బులు ఇప్పించి అవి కొనేవారట. ఎందుకు అంటే ఆయన చేయి అంతగా కలిసి వస్తుందని మన శోభన్ బాబు గారికి నమ్మకం. చంద్రమోహన్ గారు జలంధర అనే రచయిత్రి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు. ఈవిడ దాదాపు 55 వరకు నవలలు అలాగే పుస్తకాలు రచించారు. వీరిద్దరూ ఉత్తమ దంపతులుగా జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన నవ్విస్తూ చలాకీగా ఉండడమే కాక ఇండస్ట్రీలో ఏదైనా తప్పు జరిగినా నిర్భయంగా బయటికి మాట్లాడగలిగే వ్యక్తిగా కూడా గుర్తింపును పొందారు. అయితే ఇంత గొప్ప నటుణ్ణి మన తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవలసి వచ్చింది. చంద్రమోహన్ గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతూ 2023 నవంబర్ 11న ఆయన తుదిశ్వాసను విడిచి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ, పరిస్థితుల్ని అనుభవించడం కానీ, సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.